వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా మోసం జరుగుతుంది. ఈ రోజు ఏ విషయంలో మీరు అడిగినా సరే ఇచ్చేది బటన్ నొక్కితే అందరికీ కూడా డబ్బులు రాలిపోతున్నాయి, డబ్బులు ఇంటికి చేరిపోతున్నాయి, అకౌంట్ లో పడిపోతున్నాయి అంటున్నారు. ఒక్కరికైనా సక్రమంగా డబ్బులు అందుతున్నాయా? పేరుకి మీటింగులు పెట్టుకునే వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పడం కానీ ఏ ఒక్కరికి కూడా అందట్లేదు. డబ్బులు తీసుకున్న వాళ్ళకంటే డబ్బులు రానటువంటి కుటుంబాలే ఈ రోజు ఎక్కువగా ఉన్నాయనేది అందరూ కూడా తెలుసుకోవాలి. మోసం జరుగుతుంది. అమ్మఒడి కార్యక్రమంలో గాని, చేయూతలో గాని, ఆసరాలో గాని, స్కాలర్షిప్స్ లో గాని, పెన్షన్స్ లో గాని ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ డబ్బులు మీ అందరికీ కూడా చేయాలన్న విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఒక్క పసుపు కుంకుమ ఉదాహరణగా తీసుకుందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పెడితే ఆ రోజు వయసు నిమిత్తంగా ఎంత మందికి ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. 18 సంవత్సరాలు దాటి ముసలావిడ నుంచి మనవరాల వరకు 18 సంవత్సరాలు దాటి అత్తకి, కోడలికి, తాతమ్మకి, నాన్నమ్మకి, అమ్మకి అందరికీ కూడా కలిసి కట్టుగా 10,000 2 పర్యాలు ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నాను. మరి ఈయన వచ్చిన తర్వాత ఎలాగిస్తున్నామో ఆడపడుచులకి 45 నుంచి 60 సంవత్సరాలకే ఇస్తాడంట. అది ఎక్కడైనా న్యాయమా? 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపడుచులు ఏమైపోవాలి? వాళ్ళకు మాత్రం కష్టాలు లేవా? వాళ్ళకు మాత్రం కుటుంబాలు లేవా? వాళ్ళకు మాత్రం పిల్లలు లేవా? వాళ్ళు ఎంత అడిగినా సరే ఒక్క చిల్లి బొమ్మ కూడా వాళ్ళకి రావట్లేదు అంటే 45 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆడపడుచులకి 5 సంవత్సరాలుగా ఎంత మోసం జరుగుతుందో ఆడపడుచులు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అందుకని ఈసారి చంద్రన్న వచ్చిన తర్వాత మరొకసారి మీ ఎవరికి కూడా మోసం జరగకుండా నెలకి 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి ఆడపడుచుతో అకౌంట్లో వేయబోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం. 45 నుంచి 60 కాదు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి కూడా సంవత్సరానికి 18,000 వేస్తాం. ఇక అమ్మఒడి పథకం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆ రోజు ఓట్లు కావాలి, మీ దగ్గర ఎంతమంది పిల్లలున్నా అందరికీ 15,000 వేస్తామన్నాడు. సరే ఏదో ఒక రకంగా డబ్బులు వస్తున్నాయి, మా పిల్లలకి ఏదో చదివించుకోవచ్చని ఆ అభిమానంతో ఎంతో మంది పేడ గుర్తుకు ఓటేశారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా అందరికి వెళ్ళలేదు, ఒకే ఒక్కరికి అని చెప్పి మాట మార్చాడు లేదా? మొదటి నెలలోనే మాట మార్చాడు. అమ్మఒడి అని చెప్పి మొదటి నెలలోనే మాట మార్చి ఒక పిల్లాడికి ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం కొంతమంది తల్లుల అకౌంట్లో ఎంతో డబ్బులు వేశాడు, 15,000 రూపాయలు వేశాడు. మళ్ళీ రెండో సంవత్సరానికి వస్తే 17,000 ఎక్కడంటే సమదా 1000 కట్ చేసి 14,000. మూడో సంవత్సరానికి ఎంతంటే ఇంకో 1000 కట్ చేసి 13,000. నాలుగో సంవత్సరానికి ఎంతంటే గుండు సున్నా ఎవరికి రాలేదు. చాలా మంది తల్లులు మొదటి సంవత్సరం నేనేదో ఊరికే స్పీచ్లు చెప్తున్నాను కదా అని చెప్తున్న మాట కాదు, లిస్ట్ తీయండి. మొదటి సంవత్సరంలో ఎంత తల్లులకు వచ్చాయి, నాలుగో సంవత్సరానికి ఎంత తల్లులకు వచ్చాయంటే సగానికి సగం మంది రాకుండా చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు. అంటే ఎంత మంది తల్లులు కూడా మోసం చేశారు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి చంద్రన్న వచ్చిన తర్వాత అటువంటి మోసం లేకుండా మీకు ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా పిల్లాడికి చొప్పున 15,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత రాబోతున్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇలా చాలా మోసం జరుగుతున్నాయి. మరి అలాగే చూసుకుంటే మద్యపాన నిషేధం ఇప్పుడే తొంగి చూస్తున్నారు, ఏమైపోయిందని. ఏమీ అవ్వలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఆ రకంగా అలాంటి వ్యక్తులు గతంలో మనం చూసేవాళ్ళు అంటే అర్ధరాత్రి టైంలో చూసేవాళ్ళం. అంటే ఎంతో తాగితే కానీ అలా ఉండేవారు కాదు. పుస్తకాల మీద మాత్రమే నా ఫోటోలు ఉన్నాయి. రేపు మళ్ళీ ఛాన్స్ ఇస్తే మీ ఆస్తులన్నీ నా ఫోటోలు నా పేరు మీద మార్చుకుంటాను. ఇంకొక ఛాన్స్ అది ఒక్కటే మిగిలిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాను. రాష్ట్రంలోని యువతలకి ఈ రోజు కనీసం జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేకుండా చేశారు. అడిగితే 5,000 ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు చాలే, మా యువతకి అంతకన్నా మంచి ఉద్యోగాలు మీకు అవసరం లేదు అన్నారు. లేదు, వాలంటీర్ ఉద్యోగాలు సరిపోకపోతే మటన్ మార్ట్లు, ఫిష్ మార్ట్లోని చేపలు అమ్ముకునే ఉద్యోగాలన్నా ఇస్తారు, కానీ అంతకన్నా మంచి ఉద్యోగాలు మా యువతరానికి వద్దు. ఇక మాట్లాడితే ఉన్న కంపెనీలు కూడా ఉన్న స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ప్రతి కంపెనీలు పక్కకు పంపించేస్తాను. ఇంకొకటే మిగిలిపోయింది, మీ ఆస్తులన్నీ నా పేరు మీద రాసుకోవడం. ఇది ఇంకో ఛాన్స్ ఇస్తే అది కూడా పూర్తి చేస్తారని మళ్ళీ అడగడానికి సిగ్గుపడకుండా మన ముందుకు వస్తున్నారు. మీ అందరికి ఇప్పటికే తెలుసు, రేపటి నుంచి మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇప్పటికే మొదలు పెట్టారు, ఆపారు. మీరు ఏదన్నా ఇల్లులు కొన్నా, స్థలాలు కొన్నా, ఏమన్నా కొన్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన చేతికి రావు, ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. రేపు మీకు అవసరమై వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకున్నా మీకు హక్కు లేదు. ప్రభుత్వం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలా
ఆలోచనతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెముల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టడానికి మళ్ళీ వస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చీదర అప్పలరాజు గారు.